గ్రంథంలో 119వ కీర్తన. నూట 19వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తనలో 105వ వచనం నుండి 105వ వచనం నుంచి 112వ వచనం వరకు మార్చి చదువుకుందాము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 119వ కీర్తన 105వ వచనం నుంచి 119వ కీర్తన 105వ వచనం నుండి 112 వరకు వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కీర్తనలో 119. ఓకే, 109వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరువను. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. దేవుడి వాక్యమును మనకు దీవించుగాక. దేవుని యొక్క నోటి మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించాడు కదా. దేవుడు కలుగును గాక అంటే అయింది. మనం కలుగును గాక అంటే ఒక చపాతీ తయారైందా? చపాతీ తయారవ్వాలన్నా, అన్నం వండాలన్నా, ఏదో ఒకటి చేయాలి, ఏది చేయాలన్నా కలుగును గాక అంటే అవ్వదు. కానీ దేవుడు కాబట్టి అదే మరి గొప్పతనం. ఆయన మాటతోనే మనం చూస్తున్నటువంటి ఇంత పెద్ద సృష్టి, విశ్వము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, సముద్రాలు, మనం కలుగునుగాక అంటే నీటి బొట్టును కూడా తీసుకురాలేము. కానీ ఆయన కలుగునుగాక అంటే సముద్రాలు కూడా ఆయనే, కొండలు, పర్వతాలు, లోయలు, సృష్టి, ఇంత పెద్ద ప్రపంచం. అంటే దేవుని యొక్క మాట ఎంత గొప్పది. ఇంత పెద్ద సృష్టి మన కంటికి కనపడుతున్న ఇంత పెద్ద సృష్టి, ఇది రోజు కూడా సృష్టిలో వాటి యొక్క క్రమము చొప్పున సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, పగలని, రాత్రని, వీటి యొక్క మాసాలు, దినాలు గడిచే ఈ ప్రక్రియ అంతా కూడా దేవుడు కేవలం జస్ట్ కలుగునుగా కానీ ఒక మాట చెప్పి ఆజ్ఞాపించిన వెంటనే అన్నీ కూడా జరిగిపోయాయి. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన మాటతోనే ఇంత చేశాడు అని అంటే ఆయన ఎంత శక్తి గల దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన మాట సరిపోయింది. అందుకని ఇక్కడ ఆయన దేవుని మాటను గురించి, అంటే దేవుని యొక్క వాక్యం గురించి మనం చదివాం. 105వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడంట, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, పాదాలకి దీపంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, పాదములని నడవటానికి మనకి సూచన, నడుస్తూ ఉండటానికి. ఒక చీకటి లోకం ఇది కదా. ఈ చీకటి లోకంలో మనం ఉన్నాం. ఈ చీకటి లోకంలో మరి మనం జీవించే జీవితం మన నడక. ఈ జీవితంలో లైట్ లేకుండా వెళ్ళామనుకోండి, ఇప్పుడు కరెంట్ పోయింది, లేకపోతే నైట్ పూట వెహికల్ వెళ్తుంది, లైట్ లేకుండా వెళ్ళే వాళ్ళకి ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు. లైట్ ఉండాలి కంపల్సరీ. అలాగే లైట్ అనేది అవసరం కాబట్టి అందుకే నా పాదాలకి దీపం అని తెలియజేసి దేవుని వాక్యం గురించి ఇక్కడ మాట్లాడాడు. నీ వాక్యం పాదాలకు దీపం, అలాగే నీ న్యాయ విధులు నేను అనుసరిస్తానని,
తర్వాత నీ నోటి స్వేచ్ఛార్పణను అంగీకరిస్తాను అని నా నోటి మాట అంగీకరించమని చెప్పి నీ న్యాయ విధులను నాకు బోధింపుము అన్నాడు. తర్వాత 108వ వచనంలో నీ న్యాయ విధులను నాకు బోధింపుము అన్నాడు. తర్వాత నీ ధర్మశాస్త్రం నేను మరవను అన్నాడు. తర్వాత ఇంకొక మాట, నేను నీ ఉపదేశం నుంచి నేను తొలగి తిరగటలేదు అని 10లో చెప్పారు. 10లో తర్వాత నీ శాస్త్రంలో నాకు హృదయానందకరములు అన్నాడు. తర్వాత నీ కట్టడలను గైకొనటకు నా హృదయం లోపరుచుకుంటున్నాడు. అంటే దేవుని కట్టడలు, దేవుని మాటలు, దేవుని శాసనాలు, దేవుని న్యాయ విధులు ఇవంతా కూడా దేవుని వాక్యం అండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం, అంటే దేవుని మాట, దేవుని వాక్యం, ఆయన పదాలు, ఆ విధులు, ఆ విధానాలు, వీటన్నిటిని నేను పాటిస్తాను అని ఎంత గట్టిగా చెప్తున్నాడంటే ఏంటి అసలు? ఎందుకు ఆ మాటకి నాకు అంత విలువ ఎందుకు ఇస్తున్నాడు? ఆ మాట గొప్పతనం ఏంటి? అసలు ఆ వాక్యం ఏంటి అని చెప్పుకుంటూ పోతే, మనం చెప్పుకోవాలనుకుంటే ఈ బైబిల్లో అనేక విషయాలు మనకి చెప్పబడ్డాయి. వీటిని గురించి ఏంటి అంటే కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఈ వాక్యం ఏంటి అనే దాని గురించి ఆలోచన చేస్తే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపొస్తలుల కార్యములు 13:26. అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం వారు. చాలండి, ఇక్కడ 26వ వచనం వరకు చాలు. సో ఈ వాక్యము ఏ వాక్యం అని చెప్పారండి ఇక్కడ? ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఇది రక్షణ వాక్యం. ఎందుకంటే భక్తులు అంతగా న్యాయ విధులను, నీ వాక్యాన్ని నేను గైకుంటా, నీ వాక్యం మా పాదాలకు దీపమని అంతగా దేవుని వాక్యం గురించి ఎందుకు అంతగా ఆయన ఆశపడుతున్నాడు, ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే ఈ వాక్యము రక్షణ వాక్యము. అంతే కదండి, మనం ఈ వాక్యం వినే కదా రక్షణ పొందింది. ఏదైనా స్టోరీలు, కథలు, పెట్టి కథలు విని వాక్యం విన్నామా? ఈ రోజుల్లో చాలా అవే అయిపోయినాయి. పెట్టి కథలు చెప్పేసేసి ఏదో ఒక నీతి అని ఒకటి జోడించేసేసి అది వాక్యం అనుకుంటున్నారు. కానీ బైబిల్ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మనకి రాసిచ్చిన ఈ వాక్యము, దేవుని మాటలు, ఈ మాటల్లో ఈ వాక్యం ఏంటంటే ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. సో లోకంలోనికి ఈ రక్షణ వాక్యం పంపబడింది. అందుకని ఎక్కడ చూసినా దేవుని దేవాలయం ఇప్పుడు సోషల్ మీడియా కూడా పెరిగిపోయి యూట్యూబ్ల ద్వారా, ఛానల్స్ ద్వారా, టీవీల ద్వారా, రేడియో, ఇంకా వేరే 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 ఇంకా సోషల్ మీడియా పెరిగే కొంది ఏదో ఒక విధంగా దేవుని యొక్క రక్షణ వాక్యం అనేది ప్రజల యొద్దకు పంపించబడుతూ ఉన్నది. ఎందుకనంటే దేవుడు ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు కదా, ఎవరినూ నశించడానికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ రక్షణ వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. మన దగ్గరకు కూడా పంపబడింది. అందుకే కదా ఈ రక్షణ వాక్యం వినడం ద్వారా ఎవరో వచ్చి రక్షణ వాక్యం మనకి చెప్పబట్టే మనం రక్షణ పొందాము. అవునా? నేను రక్షణ పొందాను. మా పాస్ట్ గారు వాక్యం చెప్తూ ఉండగా, సండే స్కూల్ డేస్లో సండే స్కూల్ టీచర్ గారు వాక్యం చెప్తూ ఉండగా అవి విని నేను రక్షణ పొందాను. ఆ రక్షణ వాక్యం పాస్ట్ గారి ద్వారా నాకు పంపించబడింది. సండే స్కూల్ టీచర్స్ ద్వారా నా దగ్గర పంపించబడింది. ఆ వాక్యాన్ని నేను విన్నాను. వినటం ద్వారా అయితే నాకు రక్షించింది. ఎక్కడి నుంచి రక్షించింది? నరకము నుంచి రక్షించింది. రాబోయే శిక్ష నుంచి తప్పించింది. మనం ఎన్నెన్నో ఆలోచన చేస్తుంటాం, కూర్చుంటాం, కానీ మైండ్లో మాత్రం ఏదో కష్టాల గురించి ఏదేదో ఎక్కడెక్కడో ఆలోచనలు ఉంటాయి. కానీ అసలు మెయిన్ నరక శిక్ష అనేది మెయిన్ కష్టం. దాన్ని తప్పించేవాళ్ళు, రక్షించేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? పాపం నుంచి, నరకం నుంచి రక్షించేవాళ్ళు దేవుడు మాత్రమే. అందుకే అది ఎలానో ఇగో ఈ వాక్యంలో తెలియజేశాడు. ఇది రక్షణ వాక్యం, ఇది రక్షించే వాక్యం. ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం, ఈ వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యాన్ని పాటిస్తూ ఉన్న వారికి ఈ రక్షణ అనేది ఉంటుంది. లోకం నుంచి రక్షణ, పాపం నుంచి రక్షణ, కీడు నుంచి రక్షణ. రక్షణ అనేది అనేక రకాలుగా, ఆ పదవుల నుంచి రక్షణ. మనం అనేక రకాలు చూస్తాం. ఒక మొబైల్ ఫోన్ కొన్నామంటే మొబైల్ ఫోన్ 30,000 ఫోన్ పెట్టి కొన్నా కూడా 50,000 ఫోన్ కొట్టుకున్నా మళ్ళీ పైన ఏం చేపిస్తాము? దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేపిస్తాం. ఏంటంటే అదొక ప్రొటెక్షన్ అంటాం. సో అంటే మన రక్షణ అనేటువంటిది ఒకటి చూసుకుంటాం. అలాగే మరి జీవితానికి రక్షణ వాక్యం ఇది రక్షణ వాక్యం. అందుకే ఈ రక్షణ వాక్యం మన ఎదుగు పంపించబడి ఉండగా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా, దీన్ని నిజంగా పాటిస్తున్నామా? ఇది రక్షణ వాక్యం. ఇది ఈ వాక్యం ఎంతోమంది కరుడుగట్టిన నేరస్తులు రక్షణ పొందారు, ఎంతోమంది అంగీకరించారు. ఇది రక్షించే వాక్యం. ఈ వాక్యాన్ని పాటించడం ద్వారా, ఈ వాక్యాన్ని అనుసరించడం ద్వారా ప్రజల జీవితాలు రక్షించబడ్డాయి చీకటి నుంచి. ఇది రక్షణ వాక్యం. అందుకని ప్రజలకి రక్షణ లేని వారికి మనం ఏదో పెట్టి కథలు చెప్తే వారు రక్షణ పొందరు.
వారికి వాక్యం చెప్తేనే రక్షణ పొందుతారు, అంతే కదా. పంపించబడేవారు రక్షణ వాక్యం చెప్పేవాళ్ళు లేకుండా ఒకళ్ళు ఎలా రక్షణ పొందుతారు? సువార్త అనేది ప్రకటించబడాలి. రక్షణ వాక్యం ప్రజల దగ్గరికి రక్షణ వాక్యం వెళ్ళాలి. రక్షణ వాక్యం చెప్తూనే, రక్షణ వాక్యముతోనే, వాక్యమే మనల్ని రక్షించేది. సాతానుడు తెలుసు దీని పవర్ ఏంటో, కానీ మనుషులకి అర్థం చేసుకోవట్లా. ఇది చాలా గొప్ప, ఇది రక్షించే చీకటి శక్తుల నుంచి, ఆలోచనల నుంచి రక్షించేటువంటి వాక్యం మన దగ్గరికి పంపించబడింది. అందుకే భక్తుడు, అయ్యా నీ వాక్యం నా పాదాలకు దీపమని ఆ వాక్యాన్ని గురించి అంతగా హత్తుకుంటున్నాడు. ఎందుకు అని అంటే, నీ న్యాయ విధులని మరవను అవి నాకు కావాలి అని ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఈ వాక్యం రక్షణ వాక్యము. ఇంకా ఈ వాక్యం ఏంటి? ఇక్కడ అపోస్తల కార్యంలోనే 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపింది. ప్రభు వారి చేత సూచక క్రియలను మహత్కార్యములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇస్తున్నాను. సో దేవుని భక్తులు ఇక్కడ ఏ వాక్యమునకు సాక్ష్యం ఇప్పిస్తున్నారంట? కృపావాక్యమునకు. ఈ వాక్యం ఏ వాక్యం ఏంటండి? ఇది కృపావాక్యము. ఇది మనల్ని భయపెట్టి భయక్రాంతులకు గురి చేసి మనల్ని ఒక నీరసింపజేసే, ఏం చేయాలో అర్థం కానీ టెన్షన్కి గురి చేసే వాక్యం కాదండి ఇది. ఇప్పుడు మీరు కొన్ని వాక్యాలు, కొన్ని వార్తలు వినండి టీవీలో. కరోనా ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పోయిందో కానీ ఇంకేముంది, ఇదిగో అయిపోయింది, అదిగో అని చెప్పేసి వార్తల్లో చెప్పేసి భయపెట్టేసేస్తారు, అవునా? కానీ వాక్యం భయపెట్టే వాక్యం కాదండి. ఈ కృప ద్వారా కృపావాక్యము. కృప ఏంటి? అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించడం కృప యొక్క గొప్పతనం, కృప యొక్క నిర్వచనం. అది ఏంటి? అర్హత లేదు మనకి అంటే, వాస్తవానికి రక్షణ పొందడానికి అర్హులం కాదు, దేవుని నిత్య జీవం పొందడానికి అర్హులం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హులం కాదు కదా, ఈ జీవితాన్ని జీవించడానికి అర్హులం కాదు, మనమంతా పాపులం. కానీ ఈ కృపావాక్యము అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. దానికి అనేకులు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అయ్యా మా జీవితాల్లో ఈ కృప ఏంటో మేము అనుభవించాం, ఈ వాక్యం కృపావాక్యం, దీనిలో ఉన్న కృప ఏంటో మాకు అర్థం చేసుకున్నాం. ఈ కృప ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మేము పొందుకున్న కృప ఏంటో మాకు ఈ వాక్యం ద్వారా అర్థమైంది. యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది, యేసుక్రీస్తు వారు కృపను తీసుకొచ్చారు. ఆ కృప మమ్మల్ని అనర్హులమైన మమ్మల్ని అర్హతలోనికి తీసుకొచ్చింది, దేవుని యొక్క ఆశీర్వాదాలకి, దేవుని రక్షణలోనికి, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ఈ దైవ జీవితాన్ని జీవించడానికి, ఈ బైబిల్ పట్టుకోవడానికి అసలు అర్హులమే కాదు మనం. ఎలా ఈరోజు ఇక్కడ కూర్చోడానికి, ఈరోజు బ్రతుకుంటానికి అర్హులమా? కాదు. ఆయన చేత శిక్షించబడవలసిన వాళ్ళు. కానీ ఇదిగోండి, ఇది కృపావాక్యము. ఈ కృపావాక్యం చేత మాత్రమే కఠినమైన హృదయాలు కూడా మార్చబడగలవు. గద్దించేసి, బెదిరించేసి, దడిపించేసేసి, ఏదో మనిషిని మన భయభ్రాంతులకు గురి చేసి అట్లా పెట్టేసే ఆ మాటల ద్వారా మనుషులు మారదు. కృపావాక్యం, ఇది కృపావాక్యం కదా. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడినప్పుడు కొంతమంది వ్యక్తిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర అన్నారు, అయ్యా మరి వ్యభిచారం చేస్తుంది, మాకు ధర్మశాస్త్రంలో రాస్తుంది, రాళ్ళు తీసుకుని కొట్టమని రెడీగా ఉన్నాం. ఓకే రైట్, మరి నువ్వేమంటావు అంటే, అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, మీలో పాపం లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ రాయండి, మిగిలిన వాళ్ళు తర్వాత వేయండి, పాపం ఉన్న వాళ్ళు కూడా చెక్, సరే నో ప్రాబ్లం, ఓకే అండి. సో ఈ యొక్క పాపము లేదు అనుకున్న వాళ్ళు మీ మొదటి రాయిని వేయండి అన్నప్పుడు అందరూ ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ కాన్షియస్లో, వాళ్ళ మనసాక్షిలో అర్థమైపోతున్నా, నేను రాత్రే కదా తప్పు చేశాను, అరే నేను నిన్నే, పాపం వాళ్ళని ఆలోచన. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆమె ఉంది అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను రాళ్లతో కొట్టే అర్హత ఆయనకు ఉంది, కొట్టే స్థానం ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన పాపం లేదు కదా. కానీ ఆయన ఏమనంటే, అమ్మా నేను నిన్ను శిక్షించాను. అదండి కృపావాక్యం. అంటే పాపానికి ఆయన చేతులు కలిపాడంటే నో 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 నో, ఆయన పాపానికి పరిహారం చెల్లించడానికి ఆయన వచ్చాడు. ఆ ప్లేస్లో పనిష్మెంట్ తీసుకోవడానికి కళ్ళు మూసుకున్నాడని కాదు, కానీ ఆయన కృప, ఆయనకు అర్హత ఉన్నప్పటికీ, శిక్షించే అర్హత ఉన్నప్పటికీ ఆయన కృప చేత ఆమెను క్షమించాడు అక్కడ. సో కృపావాక్యము, ఇది కృపావాక్యం చేత ఆమె హృదయం కరిగిపోయింది అక్కడ. అమ్మ ఇక నేను శిక్షించాను, ఇక మీదకి వెళ్ళి నువ్వు పాపం చేయకు. అక్కడితో ఆమె జీవితం మారిపోయింది కృపచేత. చూడండి, మనం తిట్టి కఠోరంగా మాట్లాడటం చేత కొందరు ఏదో మారతారేమో అనుకుంటాం, కానీ ఈ కృపావాక్యం అండి మార్చేది. ఇది కృపావాక్యం, ఈ కృపావాక్యం. అందుకని ఈ కృపావాక్యం సాక్ష్యం ఇస్తూ ఉన్నదన్నమాట.
మరొక మాట చదువుదాం ఈ వాక్యం గురించి. ఇక్కడే అపోస్తల కార్యంలోనే 15వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని. చాలండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పౌలయ్యా సహోదరులారా, ఇది నా నోట నుండి ఏ వాక్యం వినంటండి? ఇది సువార్త వాక్యము విని అండి. దేవుడు ఏం చేశాడంటే అన్ని జనులు కూడా ఈ సువార్త వాక్యం వినాలి, వారు కూడా రక్షణ పొందాలి, వారు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు నిర్ణయించుకొని ఈ సువార్త వాక్యమును భక్తుడి చేత తీసుకువెళ్ళి ప్రకటించేటట్లు చేశాడు. ఈ వాక్యము సువార్త వాక్యం, దుర్వార్త కాదండి, సువార్త. శుభవార్తకి దుర్వార్తకి ఎంత తేడా ఉంటుందో చూడండి. దుర్వార్త మోసుకొని వచ్చారు ఎవరన్నా అంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. కానీ శుభవార్త అంటే ఎంత సంతోషాన్ని ఇస్తుందండి. సో ఇది సువార్త వాక్యం అండి. ఈ వాక్యము శుభవార్తను తెలియజేసే వాక్యం. ఏమని చేస్తుందంటే ఇది యేసును నువ్వు నమ్ముకో, యేసు నమ్ముకోవడం ద్వారా యేసు నీ పాపాల కొరకు శిలువలో చనిపోయాడు, యేసు నీ పాపాల కొరకు శిలువలో చనిపోయి సమాజం బట్టి తిరిగి లేచాడు, నువ్వు నమ్మటం ద్వారా నీకు రక్షణ వస్తుందని శుభవార్త చెప్తుంది ఇది. అంతేకాదు నువ్వు దేవుని పాపాన్ని విడిచిపెట్టు, దేవుని నమ్ముకో, దేవుని విశ్వసించు, నువ్వు ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేయి, అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందని మంచి వాక్యాలతో, శుభవాక్యముతో, శుభవార్తతో ఈ వాక్యము మనలను ఆశీర్వదిస్తున్నది. అందుకని ఈ వాక్యము సువార్త వాక్యము. ఏమనండి ఆ వాక్యాలు వింటున్న దగ్గర నుంచి నాకేమీ అర్థం కావట్లేదు, దుఃఖం వస్తుంది అంటారేమో. కానీ ఇది శుభవార్త, శుభాన్ని తెలియజేసే వార్త. ఏంటంటే నిత్యము బ్రతికే జీవితం ఏంటి, నిత్య ఆశీర్వాదాలు ఏంటి, దేవునితో మన సంబంధం ఏంటి, ఏ విధంగా దేవునికి మనం దగ్గరం కాగలము, ఎలా దేవుని ఆశీర్వాదాలు మనం ఏ విధంగా పొందుకోగలం, ఈ విషయాలన్నీ మనకు నేర్పిస్తుంది ఈ వాక్యం. మరి అది శుభవార్త కాదా? సువార్త కాదా ఇది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి ఈ వాక్యం ఇది శుభవార్త మనకు తెలియజేస్తుంది. ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ఆరాధించడం ఎలాగా, దేవునితో ఏ విధంగా జీవించాలి, లోకంతో ఎలా జీవించాలి, ఇదంతా శుభవార్త మనకు తెలియజేస్తుంది ఏ విధంగా అనేటువంటి. ఇది శుభవార్త, సువార్త వాక్యం. ఎంతోమంది సువార్త వినకపోతే, దాన్ని పట్టించుకోకపోతే, ఆ సువార్త వాక్యం వినకపోతే వారి జీవితాలు ఇంకా దుఃఖంలో నాశనం అయిపోతాయి. ఇంకా ఎవరైతే ఈ సువార్త వాక్యమును వినడానికి సమయం కేటాయించి, ఎవరైతే ఈ సువార్త వాక్యమునకు ప్రాముఖ్యతనిచ్చి ఈ సువార్త వాక్యమునకు అంగీకారం కలిగి ఉంటారో అలాంటి వారి జీవితాలు ఈ సువార్త వాక్యం ద్వారా నిజంగా ఆశీర్వదించబడతాయి. ఇక్కడ నిజంగా ఏమన్నాడంటే అన్యజనులు అనే మాట వాడు. వాస్తవానికి మనం దేవుని బిడ్డలుగా చేర్చబడలేము అన్యజనులు. ఎందుకంటే యూదులు అనే వాళ్ళే, ఇశ్రాయేల్ అనే వాళ్ళే పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మనం ఎవరం అసలు? కానీ అలాంటి మనలను కూడా ఈ సువార్త చేత ఇప్పుడు మన ఉభయులను ఒకటిగా చేశాడు. ఆ యూదులకున్న ఆశీర్వాదాల కన్నా ఇప్పుడు మనకు ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇదండి ఈ సువార్త వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం. అసలు మనం ఎవరు? అన్యజనులు. కానీ ఈ సువార్త వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. సో ఇది సువార్త వాక్యం. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా నీ వాక్యం నా పాదాలకు దీపం, నీ న్యాయ విధులు వాటిని నేను విడిచిపెట్టను, అది ఆ జీవితం అదే నాకు అని అంటున్నాడు. ఎందుకంటే ఇది సువార్త వాక్యం. ఈ సువార్త వాక్యం చేత మన జీవితాలు దీవించబడాలి. ఈ వాక్యం వినడానికి మనం సమయం కేటాయించాలి. ఎన్నెన్నో చేయటానికి మనం సమయం కేటాయిస్తాం. కాబట్టి ఈ సువార్త వాక్యం కొరకు ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ వాక్యం గురించి ఎలాంటి వాక్యం అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 19-20 వచనాలు. 2 కొరింథీ 5వ అధ్యాయము 19-20 వచనాలు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానం పరుచుకుని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం ఏ వాక్యం అంటే ఇది సమాధానపరచు వాక్యము. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. నిజంగా ఈ వాక్యం గురించి మాట్లాడినప్పుడు సమాధాన వాక్యం అని మన హృదయం ఎంతో సంతోషిస్తుంది. ఇప్పుడు మనం లోకంలో చూస్తుంటాం, ఎవరితో అన్నా మాట్లాడామంటే అమ్మో వదిలేరు బాబు, వాళ్ళతో మాట్లాడితే గొడవలు అవుతాయి,
లేకపోతే వివాదాలు అవుతాయి అని ఉంటాయి కొన్ని చోట్ల. కానీ ఈ వాక్యం అలా చేసేది కాదండి. ఈ వాక్యం మాత్రం ఏ వాక్యం ఇది? సమాధానపరిచే వాక్యము. ఎవరి జీవితాల్లో అయితే ఈ వాక్యాన్ని కలిగి దీని ప్రకారం జీవిస్తారో, ఈ వాక్యం చదవటం ద్వారా, ఈ వాక్యం వినటం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా బద్ధ శత్రువులు కూడా సమాధానపరచబడే శక్తి ఈ వాక్యంలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమాధానపరిచే వాక్యం గురించి ఇక్కడ దేవునితో ఈ విషయాలు మాట్లాడినప్పుడు పౌలు ఎవరితో ఫస్ట్ సమాధానం గురించి చెప్తున్నాడంటే 20వ వచనంలో ఉంది. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు దేవునితో సమాధాన పడవలసి ఉన్నది. అందుకే నేను ఆ సమాధాన పరచడానికి ఒక రాయబారిగా, ఒక అంబాసిడర్గా ఉన్నాను అని, అంటే మీడియేటర్గా నేను చెప్తున్నా, ఇగో క్రీస్తు దేవునితో మీరు సమాధాన పడండి అని క్రీస్తు పక్షంగా మీకు చెప్పుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటి దీని అర్థం అంటే, మనందరం శత్రువులమై ఉన్నాం. ఎలా శత్రువులమయ్యాం? దేవుని నుండి పాపం చేసి దూరం అయిపోయాం, సాతానుడికి సంబంధించిన వాళ్ళం అయిపోయాం కదా. పాపం చేసి సాతానుడికి సంబంధించినప్పుడు సాతానుడి మాట వింటున్నాం, సాతానుడికి లోబడుతున్నాం. ఇప్పుడు సాతానుడు శత్రువు దేవునికి, మనము కూడా ఇప్పుడు ఆ సాతానుడి గుంపులో ఉంటే దేవునికి శత్రువులమే కదా. అందుకని రోమా 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, శత్రువులమై ఉండగానే. ఒక్కసారి ఒక మాట చదవండి, రోమా 5:10 ఉంటుంది. రోమా 5:10, 5:10. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. చాలండి. సో మనం ఎవరు వంట? ఫస్ట్ అసలు శత్రువులం. ఇక శత్రువులమైనగా రోమా 5 అధ్యాయం 10వ వచనంలో. సో శత్రువులు మనం, కానీ సమాధానపరిచేటట్లుగా అదిగో క్రీస్తు వారి వచ్చి ఆ కార్యం జరిగించాడు, సిలువ కార్యం. ఎందుకంటే మనం దేవునికి పాపం చేసి దూరం అయిపోయాం, దేవునికి మనకి సంబంధం కోల్పోయాం. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమ నుండి, అంటే ఆ మహిమ నుండి తొలగిపోయాం, ఆ మహిమ అనేది కోల్పోయాం, దేవునితో సమాధానం కోల్పోయాం, శత్రువులం అయిపోయాం. అలాంటి మనల్ని క్రీస్తు వచ్చి మరలా క్రీస్తు సిలువ కార్యం జరిగించి ఆయన ఫైన్ కట్టి, మన భాషలో చెప్పుకోవాలంటే అంటే ఆయన మన కోసం ఫైన్ కట్టాడు, జరిమానా కట్టి మన నిమిత్తం ఆయన సిలువ శ్రమలు అనుభవించి సిలువ బలియాగం అయిపోయి ఆయన బలియాగం ద్వారా మనల్ని ఇప్పుడు దేవునితో సమాధానపరిచాడు. ఈ రోజున ఆ రోజు జరిగింది. అప్పుడు మరి యేసుప్రభువు వారు ఆ సిలువ కార్యం జరిగించిన రోజు మనం లేము, ఈ రోజు మనం ఉన్నాం. అందుకనే ఇదిగో ఈ విషయం ఏంటో మనకు తెలియటం కోసమే ఇగో ఈ బైబిల్ గ్రంథం సమాధానపరిచే వాక్యం మనకు తెలియజేశాడు. ఇదిగో మీరు ఈ విధంగా దేవునితో సమాధానపరచబడతారు అనే వాక్యం మనకు తెలియజేయబడింది. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు నా కొరకు యేసు ఇలా చేశాడు, ఇప్పుడు నేను ఆయన నమ్మటం ద్వారా నేను దేవునితో సమాధానపరచబడగలను అనే నిరీక్షణ, నమ్మకం మనలో కలుగుతుందన్నమాట. ఇది సమాధానపరిచే వాక్యం. సో మొదటిగా దేవునితో సమాధానపరచం. ఇప్పుడు లోకం అంతటితో సమాధానంగా ఉండి, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో అందరితో సమానంగా ఉండి దేవునికి శత్రువుగా ఉంటే ఏం ప్రయోజనం? వాస్తవానికి లోకము దేవునికి శత్రువు కదా. ఈ లోక స్నేహం దేవునితో శత్రువు, స్నేహం వైరం కదా, విరోధం. అందుకని ఈ లోకం కాదు ముఖ్యం, మనకి దేవునితో స్నేహం. ఆ దేవునితో స్నేహం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఈ సమాధాన వాక్యాన్ని వింటూ వింటూ దేవుని బిడ్డలతో కూడా సమాధానం కలిగి ఉంటారు. ఈ దేవుని బిడ్డలతో సమాధానం కలిగి ఉండలేకపోతున్నాం అంటే ఈ సమాధాన వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అని అర్థం. సో సమాధానపరిచే వాక్యం ఇది. దేవుని సమాధానపరిచే, దేవునితో మనం సమాధానపరచుకోవాలి, దేవుని బిడ్డలతో కూడా సమాధానంగా ఉండాలి. ఇది సమాధానపరిచే వాక్యం కాబట్టి ఇది చదువుదాం, ధ్యానిద్దాం. ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే ఈ వాక్యం ఇది మనలో లీనమైపోయి ఎవరితో కూడా ఇక మనం శత్రుత్వంగా, విరోధంగా ఉండాలన్న మనసు రాదు. ఎందుకంటే ఈ వాక్యం మనలో పనిచేస్తుంది కదా, ఫ్యూయల్. ఈ వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు ఇంకా మనకు ఆ విరోధ భావము, శత్రుత్వాలు అనేటువంటివి మనసులో రావు. అందుకే ఈ వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే అంత మంచి. ఇది సమాధానపరిచే వాక్యం. దేవుని దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు సమాధానపరిచే మనస్తత్వాన్ని. వాక్యం ద్వారా తెలియజేస్తాడు ఎలా సమాధానపడాలి. ఇది దేవుడు సమాధానపరిచే వాక్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించడం, ఈ వాక్యాన్ని అట్టుకుందాం. శత్రుత్వాలు పెంచుకుంటూ పోవడం చాలా ఈజీ, విరోధ భావాలు పెంచుకుంటూ పోవడం చాలా ఈజీ, కానీ సమాధానం పరచబట్టమే కష్టం. అందుకోసమే దేవుడు ఇదిగో ఆయుధంగా ఈ వాక్యాన్ని ఇచ్చాడండి. ఈ వాక్యం చదివిన తర్వాత మాత్రం ఇక మనసుని ప్రిక్ చేస్తుంది, గుచ్చుకుంటుంది. అమ్మా నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి, ఎందుకు వచ్చిన వారు వాళ్ళు ఆయన దగ్గర నిలబడి ఆ శిక్షణ పెంచుకుంటే మనిషితో సమాధాన పడితే మంచిది కదా అని మన హృదయాన్ని ఇది
కదిలిస్తుంది అనమాట. అందుకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట చదువుదాం, అంటే ఇంకా ఉన్నాయి, చూద్దాం సమయాన్ని బట్టి మనం ఆలోచన. అంటే ఈ వాక్యం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఎఫెసీ 1వ అధ్యాయంలో 13వ వచనం. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే చాలండి. సో ఎఫెసీ 1:13లో ఈ వాక్యం ఏ వాక్యం అని ఉందండి? ఇక్కడ 1:13లో సత్యవాక్యము, వర్డ్ ఆఫ్ ట్రూత్, ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యము. చాలా మంది ఏం చెప్తున్నారో నమ్మాలంటే భయపడతాం. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి, సార్ మీరు ఇది స్థలం కొనండి, పొలం కొనండి అంటే కొద్దిగా ఆలోచన చేస్తారు. ఎవరైనా కూడా మనమైనా ఇంకొకళ్ళైనా. లేదా ఒక మెడికల్ ఫీల్డ్లో వెళ్ళి ఇదంటే అది ఏంటంటే దాన్ని భయపడతాం. లేదా ఇంకో చోట ఇంకెక్కడన్నా అంటే అంతా ఏంటంటే ఏమో అందులో ఎంతవరకు సత్యం ఉందో అంతవరకు. అసలు ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ గురించి ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ మీరు ఇందులో 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 రోజులకి ఎంత అవుతుంది, అది ఇదని. అవి ఎంతవరకు నమ్మాలో తెలియదు. లోకం అంతా కూడా అదనమాట వాస్తవానికి. అంటే అవాస్తవాలతో అబద్ధాలతో లోకాన్ని నడుపుతుంది లోకం. ఎందుకంటే అబద్ధికుడు జనకుడు ఎవరంటే సాతానుడు. వాడి వాక్యాలు వాడి విషయాలు అటువంటి. కానీ సాతానుడు వాటిలో అబద్ధాలు అయితే ఇక్కడ మనకున్నటువంటిది ఏంటి అంటే ఈ మనకున్న వాక్యం మాత్రం సత్యవాక్యము. ఇది సత్యవాక్యం. అందుకని ఈ సత్యవాక్యం విన్న వాళ్ళు రక్షణ పొందారంట. నిజంగా సత్యవాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాటల్లో అసత్యాలు అయితే వెలుగు కలుగును కాకంటే వెలుగు ఎందుకు అయింది? నిజంగా వెలుగు కలుగును కాకంటే అయింది అంటే అది సత్యమైనే కదా. ఈ రోజు కూడా మరి వెలుగు ఇంకా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అది సత్యవాక్యం కాకపోతే అవదుగా. సో మనం అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఇలా మన జీవితాల్లో ఆయన చెప్పిన ప్రతి మాట సత్యవాక్యం. అబద్ధం ఆడవద్దు, లేదా మోసం చేయొద్దు, దానివల్ల ఇది జరుగుతుంది. ఎస్, అది సత్యం, కానీ మనం అర్థం చేసుకోం. సో సత్యము, సత్యవాక్యం ఇది. యేసుక్రీస్తు వారు సత్యమైనాడు, నేనే సత్యం అన్నాడు. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం ఉంటుంది నా మాట సత్యము అని. సో దేవుని వాక్యం సత్యము, ఇది సత్యవాక్యము. దీన్ని నమ్మి దీన్ని పాటించిన వాళ్ళ జీవితాలు మోసపోవండి. నేను ఇంతవరకు కూడా నా లైఫ్లో దేవుని కృపను బట్టి చిన్న వయసులో నాకు ఈ దేవుని వాక్యం పరిచయం అయింది. ఈ దేవుని వాక్యం నాకు పరిచయం అయిన నాటి నుంచి తెలిసిన వయసులో, ఆ వయసులో తెలిసిన దగ్గర నుంచి అప్పుడు ఉన్న కెపాసిటీతో అంతవరకు నమ్ముకున్నా. అలా నా కెపాసిటీ పెరుగుతూ వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఈ వాక్యాన్ని నమ్ముకొని దీని ప్రకారం జీవిస్తూ వచ్చా. దేవుడు నన్ను ఎక్కడా మోసం చేయాల. ఏ కష్టం వచ్చినా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ దేవుడు ఈ వాక్యంలో ఇలా చెప్పాడు కదా, నేను అలా ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు సాయం చేస్తాడు. అలాగా నేను ఆ విధంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవిస్తూ వచ్చినందుకు దేవుడు నన్ను ఆ విధంగా బలపరిచాడు. నన్ను ఎక్కడా కూడా మోసం చేయాలి. ఈ వాక్యం నన్ను ఎక్కడ మోసం చేయాలి, ఎక్కడ నన్ను నిర్ణయం చేయాలి. ఈ రోజు నేను మీ ముందు ఇక్కడ నిలబడి ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని అంటే ఇంతవరకు కూడా ఇదిగో ఈ సత్యవాక్యాన్ని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉండబట్టే ఈ రోజు నేను ఇక్కడ దాకా నిలబడి ఉన్నాను, మీ ముందు సజీవుడిగా ఉన్నాను. ఎందుకంటే ఇది సత్యవాక్యం నేను పాటించాను కాబట్టి. అంతేగాని ఏదో ఆరోగ్య సూత్రాలు పాటించాను కాబట్టి ఈరోజు నేను మీ ముందు ఆరోగ్యం నిలబడ్డానని చెప్పను. నేను ఇది సత్యవాక్యాన్ని పాటిస్తూ వచ్చాను. ఎందుకంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం. ఎందుకంటే ఇది సత్యవాక్యం. అయితే ఈ సత్యవాక్యాన్ని కొంతమంది తీసుకొని వక్రీకరించి అబద్ధ బోధకులు తయారయ్యారు లోకం. ఎక్కడో దాకెందుకు మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయం, లోక సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు శోధింపడానికి వెళ్ళినప్పుడు సాతానుడు ఏం తీసుకొని వచ్చాడు? దేవుని శోధించడానికి అక్కడ వాక్యాన్నే తీసుకొని వచ్చాడు. ఎందుకంటే అబద్ధ బోధ ఆ వాక్యాన్ని కొద్దిగా మార్చి ఇలా చేయి అలా చేయండి అంటే వాక్యం ఈరోజు వక్రీకరించబడి అబద్ధ బోధకులు చాలామంది తయారయ్యారు. కానీ మనం మాత్రం సత్యవాక్యం ఏంటో తెలుసుకొని సత్యవాక్యాన్ని విభజించి దాని ప్రకారం జీవించాలి. చాలామంది అన్న ఇలా కాదంటగా బాప్తిస్మం ఇలా తీసుకోవాలంటగా, అమ్మ ఇలా కాదంటగా భాషలు ఇలా మాట్లాడాలంటగా, భాషలు అని తెలిసావక వాళ్ళు ఏమేమో చెప్తుంటారు. కానీ ఇందులో ఉన్న సత్యవాక్యం ఏంటి? ఈ సత్యవాక్యాన్ని పాటించిన వాళ్ళకి ఎంత ఆశీర్వాదం ఉంటుంది. కొద్దిగా దీనికోసం నిలబడే వాళ్ళకి కష్టాలు వస్తాయి, కానీ ఈ సత్యవాక్యాన్ని పాటించే వాళ్ళకి నిజాయితీగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అదండి సత్యవాక్యంలో ఉన్న గొప్పతనం. ఈ లోకంలో ఏదైనా పవర్ఫుల్ ఏదైనా ఉందంటే ఏ అణుబాంబు కన్నా కూడా సత్యం అనే దాన్నే బలమైంది. అణుబాంబు కూడా నాశనం చేసేది ఉంటుంది, కానీ సత్యం చూడండి, సత్యానికి మించిన బలమైంది ఇంకేమీ లేదు. అదనమాట ఇది సత్యవాక్యం. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 1-2 వచనాలు చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఏంటంటే ఇది వాక్యం ఇంత గొప్పది కాబట్టి మరి ఇంత గొప్ప వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? కొలస్సీ 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు 3:16. పత్రిక మీరు చదివించుకున్న తర్వాత
లవోదికయ 3:16 అండి. కొలసీలు చదువుతున్నా. కొలసి 3:16. అదే కొలసీలకు 3:16. సంగీతములతోను, ఆ, కీర్తనలతోను, ఆ, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆ, ఒకరినొకరు బోధించుచు, ఆ, బుద్ధి చెప్పుచు, ఆ, కృపాసహితముగా ఆ, మీ హృదయములలో ఆ, దేవుని గురించి ధ్యానం చేయుచు, ఆ, సమస్త విధములైన ఆ, జ్ఞానముతో ఆ. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఇదండి ఇది. ఇక్కడ ఏ వాక్యం అని ఉందండి? క్రీస్తు వాక్యం. అది కూడా ఎట్లాగా? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది. మన హృదయంలో సమృద్ధిగా నివసించవలసింది ఏంటి అంటే క్రీస్తు వాక్యము. మనలో ఏం నివసిస్తున్నాయి అంటే కొన్నిసార్లు ఏదేదో చింతలు నివసిస్తూ ఉంటాయి మన హృదయంలో. కలవరాలు, టెన్షన్స్. అయ్యో నెలాఖరు వచ్చింది, ఎట్లా బిల్లులు కట్టాలి, అయ్యో ఇది వస్తుంది, ఇలా జరిగింది, ఏం చేయాలి నెక్స్ట్. అయితే చింతలన్నా హృదయం నిండా ఉంటాయి. లేకపోతే అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఆ సినిమా చూడాలి, లేకపోతే ఆ లోకం ఇట్లా అట్లా చేయాలి, లోక పాటలైనా హృదయం నిండా ఉంటాయి. లేకపోతే ఇంకా ఏదేదో ఉంటాయి. కానీ మనకి ఇస్తున్నటువంటి హృదయ సూచన, ఈ వాక్యములో నుంచి మనకి ఇస్తున్న సూచన ఏంటి? కమాండ్మెంట్, ఆజ్ఞ ఏంటి అంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేయండి. క్రీస్తు వాక్యాన్ని నివసింపజేయండి, డిపాజిట్ చేయండి. వాక్యాన్ని ఎంత డిపాజిట్ చేస్తే అంత మంచిది. క్రీస్తు వాక్యం అంటే దాని అర్థం ఏంటి? 100 కంటత వాక్యాలని గుర్తుపెట్టుకోవాలన్నా దీని అర్థము, 1000 కంటత వాక్యాలు నా మైండ్లో హృదయంలో గుర్తుపెట్టుకోవాలన్నా దాని అర్థం అది కాదు. బైబిల్ దేవుని రక్షణ పొందనోడు కూడా వాక్యాలు చాలా చెప్తున్నారు, కానీ ఇన్ని వాక్యాలు చెప్తారు కరెక్ట్, మనకన్నా ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు. అట్లా కాదు హృదయంలో వాక్యం నింపడం అంటే దాని అర్థం అది కాదు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడం అంటే దీని అర్థం ఏంటంటే 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఇందులో ఉన్నది ఏంటో తెలుసుకొని లిటరల్గా మన హృదయంలో దాచుకోవాలి. ఒకటి. రెండవది, దాని యొక్క భావము, సందర్భం ఏంటి, ఆ భావము సందర్భాన్ని బట్టి మనం ఎలా స్పందించాలి. క్రీస్తు ఎలా స్పందించాడు ఈ సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి సమయంలో క్రీస్తు ఎలా స్పందించాడు, మనం ఎలా స్పందించాలి అనేది దాని యొక్క రెండవ విషయం అన్నమాట. మూడవ విషయం, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది అంటే దీని అర్థం ఏంటి అంటే మనము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎవరితో ఉన్నా, ఇప్పుడు మనది ఒకటి నింపబడి ఉందనుకోండి హృదయంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రికెట్తో నింపబడి వాడు ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్తో కూర్చున్నా క్రికెట్ గురించే మాట్లాడుతూ ఉంటాడు కదా. రాత్రి వాడు ఏం కొట్టాడు రా, అలాగ 6 షాట్స్ కొట్టాడు, వాడు అనవసరంగా ఈ బాల్ కొట్టాడు రా, లేకపోతే అది ఇంకో 4 వచ్చేయి, ఇట్లాగా ఏదో చెప్తారు కదా. అంటే వాళ్ళు దాంతో నింపబడి ఆ హృదయం ఆ క్రికెట్తో నివసిస్తుంది. అదేమవుతుంది? బయటికి కూడా ప్రవేశం. సో క్రీస్తు వాక్యం మీలో నివసిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్రీస్తుని గుర్చిన విషయాలే ఎక్కువగా మనం మాట్లాడుతాం. సో అది లిటరల్గా వాక్యం ఏముందో తెలియాలి. రెండవది, దాని యొక్క భావం ఏంటో అర్థం చేసుకోవాలి. భావాన్ని అర్థం చేసుకుని నిర్ణయాల్లో పాటించాలి. నెక్స్ట్, అది మనలో నుంచి ప్రవహించేటువంటిదిగా ఉండాలండి. ఇదండి, అది కూడా సమస్త జ్ఞానంతో అని ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం. ఎందుకంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది మీకు. ఈ ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు ఇక్కడ జ్ఞానం అవసరం కదా ఒక నిర్ణయం తీసుకోవడానికి. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఎదురైంది, మరి అక్కడ జ్ఞానం అవసరం, అక్కడే నిర్ణయం తీసుకోవాలి. అలాగే రేపు ఇంకొక ఇన్సిడెంట్ ఎదురైంది, ఇంకో సంఘటన జరిగింది, అక్కడ జ్ఞానం ఏం నిర్ణయం తీసుకోవాలి. సో సమస్త విధములైన జ్ఞానంతో అన్నప్పుడు ఈ క్రీస్తు వాక్యాన్ని బేస్ చేసుకొని అన్ని సందర్భాల్లో ఆ జ్ఞానమైనటువంటి విషయాలు మనం పాటిస్తామంట. సో మన హృదయాల్లో ఏమి ఎక్కువగా ఏది నింపుకోవద్దు, చింతలొద్దు, బాధలొద్దు, లోకపు విషయాలొద్దు, కానీ ఇది సమస్త విధములైన జ్ఞానంతో కూడిన క్రీస్తు వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపజేద్దాం. అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు ఆశీర్వాదాలు సమృద్ధిగా మన జీవితాల్లో ఉంటాయి. ఎవరి హృదయాల్లో అయితే వాక్యం ఎక్కువగా నివసిస్తూ ఉంటుందో, ఎవరి జీవితాల్లో అయితే వాక్యానికి స్థానం ఉంటుందో, ఎవ్వరు వాళ్ళ జీవితాన్ని కాపలేరు, వాళ్ళు గొప్ప హీరోగా ఉండగలరు. కాబట్టి వాక్యము, ప్రార్థన, ఇవన్నిట్లో మనం హృదయం వాక్యం. కొంతమంది అన్నా నేను చాలా ప్రార్థన చేస్తానన్నా అంటారు. మరి వాక్యం కూడా ఉందా లేదా? వాక్యం కూడా ఉండాలి. ఇప్పుడు బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ చేశా మొబైల్లో, బాగానే ఉంది, కానీ మరి నేను సిమ్లో వ్యాలిడిటీ లేకపోతే సిమ్లో బ్యాలెన్స్ లేకపోతే ఫోన్ కాల్ వెళ్ళదుగా. సో వాక్యము ప్రార్థన రెండు కూడా అవసరం అనమాట. సో అలాగే వాక్యం, ఇది క్రీస్తు వాక్యం, సమాధానపరిచే వాక్యం, సువార్త వాక్యం, రక్షణ వాక్యం, ఇంత గొప్ప వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా హృదయంలో సమృద్ధిగా నివసింపజేసుకుందాము. అప్పుడు మన జీవితము ఇదిగో మొదటి కీర్తనలో చెప్పబడింది, కాలువల యోరును నాటబడినదై పచ్చగా ఉంటుంది. అలాంటి పచ్చగా మన జీవితాన్ని దేవుడు ఆశిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ముగించుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, అయ్యా, ఈ యొక్క వనస్థలిపురం నందు మమ్మల్ని
ఇలా ప్రార్థనా మందిరం దగ్గర తీసుకొచ్చావు అయ్యా. గత నెలను, ఈ నెలలో, మే నెల కొన్ని 3 వారాలుగా ఇక్కడ ఆరాధన జరిగే అవకాశం మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈరోజు 3వ ఆదివారంగా చేరి వస్తున్నాం అయ్యా. ఈ నలుగురంగా ఈరోజు కూర్చున్న మేము, నలుగురి దగ్గర ఉన్న మాకు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందిగా నువ్వు నింపుతావు. నీ వాక్యం చేత ఈ స్థలాన్ని ఆశీర్వదిస్తావు. ఈ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని సత్యవాక్యాన్ని ప్రకటింపజేస్తామని మేము నమ్ముచున్నాం. ఈ స్థలాన్ని నీ దీవెనలతో నింపండి. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ తన పాదం పెట్టిన స్థలాన్ని ఆశీర్వదించినట్లుగా అయ్యా, ఈ సంఘ స్థలం ఎక్కడ ఉంటుండగా ఈ స్థలాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ స్థలంలో నీ పరిచర్య జరగాలి, అనేకులు రక్షణ పొందాలి, అనేకులకు దేవుని వాక్యం చేత కట్టబడాలి వారి జీవితాలు. ఆ విధంగా చేయమని కోరుచున్నాం. ఈరోజు మందిరానికి వచ్చిన నీ బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. జాన్ బ్రదర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారితో నువ్వు తోడుగా ఉండండి, వారిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా స్టెల్లా విషయంలో తండ్రి నీ పరిపూర్ణ స్వస్థత దయచేయండి. కంప్లీట్గా తను ఇప్పుడు తండ్రి ఇంకా కోలుకోవడానికి సహాయం చేయండి. బాడీలో ఎనర్జీ దయచేయండి. ఏదైతే టెస్టుల కోసం ఇచ్చారో ఆ రిపోర్ట్స్ కూడా త్వరగా రావడానికి సహాయం చేయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, మెర్సీ సిస్టర్ గారిని బట్టి నీ స్తోత్రాలు, హ్యానాని బట్టి నీ స్తోత్రాలు. వారు కూడా మందిరానికి వచ్చి ఉండగా వారికి రావాల్సిన ఆశీర్వాదాలు దయచేయండి. కిరణ్ బ్రదర్ ఊరు వెళ్ళండి, వారితో తోడుగా ఉండండి. అలాగే ప్రకాష్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను అనారోగ్యంగా ఉన్నాడని విన్నాం. మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఊర్లో ఉంటుండగా తన కుటుంబాన్ని మీరు ఆదరించండి. శ్రీకాంత్ను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. శ్రీకాంత్ యవనస్తుడు తండ్రి నీ మందిరానికి వస్తుండగా అయ్యా, ఇంకా తన జీవితంలో ఇంకా దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఆసక్తి తనలో పెంచండి. తన కష్టాన్ని ఆస్వాదించి తన ప్రతి నెల తెచ్చుకునే జీతం వారికి ఆశీర్వాదకరంగా చేయండి. అలాగే ఇంకా తండ్రి జాషవల్ గారి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. వారి కుటుంబం తరపున ఇక్కడ జరుగుతున్న ఆరాధనను దీవించండి. వారి కుటుంబానికి ఆశీర్వాదాలు దయచేయండి. మందసం ఉన్న ఇంటి దగ్గర నువ్వు తండ్రి ఆ ఇంటిని దీవించావు కాబట్టి ఈ ఇంటిని కూడా మీరు దీవించండి. మందసం దేవుని యొక్క సన్నిధి ఇక్కడ జరుగుతుంది. ఈ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. రాణి సిస్టర్ గారు వాళ్ళు తండ్రి గుంటూరు వెళ్ళి ఉండగా మరలా వారు ఈ వారంలో క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చేయండి అయ్యా. మరి రమేష్ పెద్ద వాళ్ళ మిస్సెస్ ఝాన్సీ ఎగ్జామ్ కొరకు వెళ్ళి ఉండగా వారితో తోడుగా ఉండండి. ఎగ్జామ్లో సహాయం చేయండి అయ్యా. ఇంకా ఏమేమైతే కార్యక్రమాలు ఉన్నాయో సంఘం తరఫున జరగాల్సినవి అన్నింటినీ మీరు జరిగించండి. ఈరోజు వచ్చిన బిడ్డలను బట్టి, వారు ఇచ్చిన కానుక బట్టి వందనాలు. వారికి రావాల్సిన నిండైన దీవెనలు ఎల్లప్పుడూ దయచేయండి అయ్యా. మరి రాబోయే రోజుల్లో ఈ సంఘంలో ఇంకా గొప్పగా నీ కొరకు వస్తున్న వారిని వాడుకోనండి, నీ దీవెనలతో నింపమని అయ్యా. ప్రత్యేకించి మరి ఈ వారం తర్వాత నెక్స్ట్ వారం నుంచి పిల్లలకి తండ్రి టీచర్స్కి స్కూల్స్ ఉంటుండగా వారితో నువ్వు తోడుగా ఉండండి. ఇంకా 2 వారాల తర్వాత సెలవులు అయిపోయి పిల్లలు మరలా స్కూల్స్కి వెళ్తూ ఉంటుండగా దాని కొరకు ప్రిపరేషన్స్ దయచేయండి. స్కూల్ ఫీజులు ఎంతో ఉంటే తండ్రి ఖర్చులు, జూన్ నెలలో అనేక ఖర్చులతో కూడిన సమయం ఉంటుంది ఫ్యామిలీస్కి. ఆ యొక్క ఖర్చులన్నిటికీ కావాల్సిన సదుపాయాలు ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయమని అందరినీ నీ చేతులుగా చెప్పుకుంటూ మరలా మీ చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం మేము కలుసుకున్న తర్వాత నీ కృప మాకు మెండుగా దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.